హలో గైస్, మనమైతే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాం. ఇప్పుడు వాన అయితే మామూలుగా ఘోరంగా పడుతుంది. నేనే ఎగిరిపోయేటట్టున్నా, చాలా అంటే సపోర్ట్గా లోతున్నా ఎంత ఘోరంగా. సో హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. మనోళ్ళకి హాయ్ చెప్పేసుకో. హాయ్ హాయ్. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఇప్పుడైతే మనం శ్రీకాకుళంలో ఉన్నాం. బయట అయితే చాలా వర్షం పడుతుంది. మన హైదరాబాద్లో చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ 50 days అయిపోయి ఉంటుంది. సో ఈ వర్షంలో చాయ్ ఎలా చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాం. చలో. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? వర్షం అయితే ఘోరంగా ఉంది, తొందరగా ఆన్ చేసుకోవాలి ఇవి, లేకపోతే వర్షం పోయేలా ఉంది. అయితే పాలు ఎట్లా మరిగించాలంటే నార్మల్గా మరిగించకూడదు, మనం తీట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అయితే ఒక స్పూన్ అయితే చాయ్ పత్తి తీసేసుకోండి. ఈ చాయ్ పత్తి బ్రాండ్ టాటా టీ వేదా. అయితే ఫస్ట్ 1 స్పూన్ చక్కెర వేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒక హాఫ్లో తక్కువ అయితే ఇంకా చక్కెర వేసుకోండి. ఈ చక్కెర ప్రమోషన్ ఎలాంటిదంటే ఇది మన లింగయ్య గారి షాప్ నుంచి తెచ్చిన చక్కెర. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయితే బాగా మరగనివ్వాలి. ఎట్లా అంటే ఇప్పుడు మేము లాస్ చేస్తుండే బయట కొంతమందికి మండుతుంది అలా. అరే ఫస్ట్ హ్యాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇప్పుడైతే టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మీరు చూడబోతున్నారు టీ అయితే ఎలా వేయాలో చూపిస్తున్నా చూడండి. అందరు ఇలా చేస్తారంటే ఇట్లా పెట్టి ఇట్లా వేసేస్తారు, కానీ అలా వేస్తే మనం తీట పూరలో మనం ఉండదు. సో ఎలా వేయాలంటే ఇలా పట్టుకొని ఇట్లా అని చెప్పి ఇట్లా. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా. మరి చాయ్ రెడీ. బాగానే ఎక్స్ట్రా. సో ఈ వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇదైతే చాలా చిన్న వీడియో. అండ్ మనీ బాక్స్ మన వాళ్ళకి బాయ్ చెప్పేసి. నేను చెప్పాలి ఎందుకు మనీ బాయ్ ఏమైంది? ఫాలో ఏమైంది? ఫాలో అవట్లేదు వాళ్ళు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? గైస్ ప్లీజ్ ఫాలో అండ్ లైక్ షేర్ అయితే చేస్తే మన మనీ బాయ్ చాలా ఫీల్ అయిపోయాడు. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. అయిపోయిందా మీదే? ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? 4 మొదటే దెంగి తాగారు. బకెట్ తెప్పించమంటారా? అందులో స్నానం చేయొచ్చు. వెళ్ళండి, పూజ అయిపోయింది, వెళ్ళండి.